నమస్తే అండి, నేను రజాక్. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒక ఎమ్మెల్యే తిట్టాడని చెప్పేసి, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తిట్టారని చెప్పేసి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి నానా హంగామా నానా రచ్చ చేయడం జరిగింది. సో ఆయన వచ్చి బయటకు వచ్చి చెప్పినాడు ఇది నాకు సంబంధం లేదని. అయితే ఏంటంటే ఇది భారీ స్థాయి టర్న్ తీసుకోబోతోందా? రాబో రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ గారిని యాక్టివ్ గా రాజకీయాల్లోకి దింపాలని చెప్పేసి ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నారా? నారా లోకేష్ కి అగెనెస్ట్ గా ఏమైనా జరుగుతుందా? అసలు ఏం నడుస్తుంది ఇక్కడ? ఎందుకంటే కొంతమంది టీడీపీ పార్టీ అభిమానులు పెట్టేటువంటి పోస్ట్ టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు పెట్టేటువంటి పోస్టులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి, ఏది శాశ్వతం కాదు గుర్తు పెట్టుకోండి. ఎవరిని టార్గెట్ చేస్తున్నారు మీరు? టీడీపీ పార్టీని టార్గెట్ చేస్తున్నారా? ఆ ఎమ్మెల్యే చెప్పించినారు కదా, నాకు సంబంధం లేదని చెప్పేసినాడు కదా, ఎవరైతే పట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ప్రజలు నువ్వు రావాలని పిలిచే సమయం వస్తుంది. ఆనాడు నందమూరి తారక రామారావు గారు, ఈనాడు ఈ నందమూరి తారక రామారావు గారు రాక అనివార్యమే. ఎవరు వద్దన్నారు రాజకీయాల్లోకి రావద్దని? పవన్ కళ్యాణ్ గారు వచ్చినారు, నారా లోకేష్ గారు వచ్చినారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు పడ్డారు రాజకీయాల్లోకి వచ్చాక? నారా లోకేష్ గారి వ్యక్తిత్వాన్ని ఎంత దారుణ స్థాయిలో అవమానించినారు, ఎంత దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. శివరాగర్కి ఆయన పుట్టుకల గురించి కూడా అతి హీనమైన విమర్శలు చేసినారు. అన్నిటిని తీసుకుని ఈ రోజు ఒక లీడర్ గా నిలబడ్డాడు నారా లోకేష్. పవన్ కళ్యాణ్ గారి విషయం అంటారా, సొంత తల్లిని దుర్భాషలాడినారు, సొంత అన్నని ఇష్టం వచ్చినట్టుగా కారుకూతలు కూర్చున్నారు. అసలు అతని గురించి తన భార్యల విషయానికి ఏదో నిత్య పెళ్లి కొడుకు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారిని పెళ్లాల కళ్యాణ్ అంటూ ప్రచారం సాగించినారు. రాజకీయం అంటే పూల పాన్పు కాదు, రాజకీయం అంటే ముళ్ళ పాన్పు అనే విషయం గుర్తుంచుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు కూడా అంత తేలిక కాదు రాజకీయాల్లో సర్వైవ్ కావడం అంటే. ఆనాడు మన హరికృష్ణ గారు కూడా ఒక పార్టీ పెట్టినారు, అన్నా టీడీపీ అని చెప్పేసి. ఎందుకని వదిలేసినారు? చిరంజీవి గారు ఒక పార్టీ పెట్టారు, ప్రజారాజ్యం అని చెప్పేసి. ఎందుకు వదిలేసినారు? షర్మిల గారు కూడా మొన్నటిదాకా ఒక పార్టీ పెట్టేసినారు, ఎందుకు వదిలేసుకున్నారు? అర్థం చేసుకోండి, రాజకీయాలంటే అంత తేలికైనవి కాదు. ఈ విషయంలో మీకు బాధ ఉన్న మాట వాస్తవం, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకు బాధ ఉన్న మాట వాస్తవం, కోపం ఉన్నటువంటి మాట వాస్తవం, ఆగ్రహం ఉన్నంత మాట వాస్తవం. అది ఎక్కడి వరకు ఉంచుకోండి. రాజకీయాల్లోకి ఆయన తీసుకొచ్చేసి ఏదో చేసేద్దామంటే అంత ఈజీ కాదు. జూనియర్ ఎన్టీఆర్ గారికి రాజకీయంగా ఇప్పుడు బ్యాక్ అండ్ సపోర్ట్ ఏం లేదు. నారా లోకేష్ గారికి కొమ్ములు తిరిగినటువంటి నాయకులు ఈ రోజు వెనకాల నిలబడ్డారు, ఉన్నారు. ఇంకా ఆయన నారా లోకేష్ గారు తనని తాను తీర్చిదిద్దుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏదో తీసుకొచ్చేసి టీడీపీలో ఒక చీలికి తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే జరుగుతోంది. సో కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఆయన ఇంటికి వెళ్ళి నాన్న రచ్చ చేసినారు, అది మీ ఆగ్రహావేశాలు. సో దానికి ఎక్కడ కూడా తప్పులేదు. బట్ ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్టివ్గా పాలిటిక్స్లోకి వచ్చిన రోజున అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. ఆనాడు ఆయన ఎంత వ్యక్తిగతంగా రాజకీయాల్లో ముందు 3 రకాలుగా దెబ్బలు కొడతా ఉంటారు. వ్యక్తిత్వ హన్నం దెబ్బ కొడతారు, ఆర్థిక మూలాలు దెబ్బ కొడతారు, చివరాఖరికి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టేస్తారు. చంద్రబాబు నాయుడు గారిని కొట్టలేదు అనుకుంటున్నారా? సొంత భార్యని అనుకోండి మాటలు అన్నా కానీ ఆయన ఏడ్చినాడు. ఏనాడు ఎమోషన్ చూపించినటువంటి వ్యక్తి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేసినారు. కానీ తొనకల బెనకల చేసినాడు ఒకటే, నేను మళ్ళీ గెలిచే అసెంబ్లీలో అడుగు పెడతాను. నారా లోకేష్ గారు సొంత పుట్టుకల గురించి మాట్లాడితే తొనకల బెనకల నిలబడ్డారు. అలాగా నిలబడే తత్వం ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాటలు, ఎంత దారుణమైన భాష. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఆయన అన్నమాట తప్పు, ఆ బూతులు తప్పే, కానీ అంతకంటే ఎక్కువ చూడాల్సి వస్తుంది రాజకీయాల్లో, అంత దారుణమైనది ఉంటుంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారికి యాక్టివ్గా వచ్చినప్పుడు చేసుకోండి ఏదైనా రాజకీయంగా. బట్ బండ్లు ఓడలు అవుతాయి, లేదంటే కనుక ఆ తారక రామారావు నాయుడు వచ్చినాడు, లేకపోతే ఇప్పుడు ఈయన రావాలి, ఈయన వస్తాడు, అనివార్యమే ఏమంటారు? మళ్ళీ రేపొద్దున విజయవాడలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్లు ప్రెస్ మీట్లు అంటే దేనికోసం? దీన్ని పెద్ద చేసుకుంటారు, రచ్చ చేస్తారు. తద్వారా జరిగేటటువంటి పరిణామాలకి రేపొద్దున ఏదన్నా జరిగింది, ఎక్కడైనా గొడవలు జరుగుతాయి, అరెస్ట్ చేస్తారు. ఇక్కడ జరిగింది ఎవరికి? మీరు అంటే ఎలిగేషన్ ఎవరు? జనసేన పార్టీ నాయకుడు ఏమైనా ఉన్నాడా? లేదు. లేదా వైసీపీ పార్టీ వాడు ఉన్నాడా? లేదు. వైసీపీ పార్టీ నాయకుడు కాదు, జనసేన పార్టీ నాయకుడు కాదు, టీడీపీ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు అని మీరు ఎలిగేషన్లు చేస్తున్నారు. అది ఆయన్ని ఎలిగేషన్ ఎందుకనంటే నిజ నిరూపణ కాలేదు కాబట్టి ఇది పెద్ద చేసుకుంటే టీడీపీ పార్టీకి నష్టం జరగడానికి అయితే అవకాశం ఉంది, టీడీపీ పార్టీకి డ్యామేజ్ జరగడానికి అయితే అవకాశం ఉంది. కాబట్టి కొంత ఈ విషయంలో సంయమనంగా ఉండండి, ఆలోచన చేయండి. కొన్ని చోట్ల తగ్గాలా, కొన్ని చోట్ల ఎక్కాలా, ఆ విషయాన్ని అయితే గమనిస్తే బాగుంటుంది.